ఇవన్నీ కూడా పార్టీ సంస్థాగతంగా మనందరికీ కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి, కానీ కొన్ని విషయాలు ఇలాంటి పర్సన్స్ మనకు చెప్తేనే ఎన్టీ రామారావు గారి విషయాలు అప్పుడు 40 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా పార్టీ నిలబెట్టే పొజిషన్కి ఆ రోజు వేసిన పునాది అది. ఆ పునాదిలోని భాగస్వాములైన పెద్దలు, గౌరవనీయులు, పాల్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, ఇన్ని పోర్ట్ఫోలియోలు చేసిన పెద్దలు, గౌరవనీయులు మన కళా వెంకట్రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి అందరి గురించి మాట్లాడిన తర్వాత నేను చెప్పాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక పక్క అశోక్ గజపతిరాజు గారు, ఒక పక్క కళా వెంకట్రావు గారు ఈ జిల్లాకి కొంచెం పట్టుకొమ్మలుగా ఉండి మనందరినీ నడిపించే పరిస్థితి. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, సౌమ్యులు. నేను ఎంతవరకు కూడా సుజయకృష్ణ రంగారావు గారిని ఒక షేడే చూశాను, నేను ఎంతవరకు రెండో షేడ్ కూడా ఈరోజు నాకు చూపించాను. అంటే కార్యకర్త కన్సర్న్ ఇంత ఉంటుందని నేను ఎప్పుడు, అంటే జనరల్గా మంత్రిగా సార్ మంత్రివర్యులుగా మేము ఎమ్మెల్యేలుగా మేము అందరూ పనిచేసాం, కానీ ఎప్పుడు చూసినా చాలా సౌమ్యంగా నవ్వుతూ ఏమో బాగున్నావా అంత తప్పించి అగెస్ట్గా మాట్లాడడం నేను ఎప్పుడు వినలే. నాకులాగా నేను బడబడా వాగుతూనే ఉంటాను, కానీ ఎక్కడ కూడా మాట కూడా మాట్లాడరు. అటువంటి వ్యక్తి ఈరోజు పర్టికులర్గా కార్యకర్తల కన్సర్న్లో ఎంత పెయిన్ అనుభవించకపోతే వాళ్ళు చేసిన అవినీతిని ఈరోజు బయటకు తీసుకొచ్చి మనం వీధులను నిలబెట్టాలని, లేకపోతే పని చేయలేమని కార్యకర్తలకి భరోసా ఇవ్వడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ మాకు కూడా ఇచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇట్స్ నాట్ ఎ వార్నింగ్ సార్, నేను తప్పుగా తీసుకోవట్లేదు, ఇట్స్ నిజంగా మంచిది. ఎందుకంటే నేను విజయనగరం జిల్లాకి కొత్త, తిను ఒక పక్కన చెప్పాలంటే రాజకీయానికి కొత్త. మా ఇద్దరు చేతులు విజయనగరం పెట్టిన తర్వాత మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు అలాంటి చురుకులు మాకు అంటిస్తేనే కానీ మేము పని చేయలేము ముందుకెళ్ళి. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం, నేను చాలా పాజిటివ్గా తీసుకుంటున్నా. నేను దట్టు ఏంటంటే ఇది అవసరం కూడా ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లో 164 సీట్లు, ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా మంది పెద్దలు, మన ఎక్స్ ఎమ్మెల్యేలు, మన మార్కెట్ చైర్మన్ గారు అందరూ కూడా, చైర్మన్లు అందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా కార్యవర్గంలో, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరి పేర్లు కొంచెం అలవాటు అవ్వాలి నాకు కొన్ని రోజులు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మహిళా నాయకురాలకి, వచ్చిన పాత్రికేయ సోదరులు అందరికీ కూడా. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, లాస్ట్ 5 సంవత్సరాలు 14 నుంచి 19 ఒక రకంగా వెళ్ళిపోయింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా చెప్తూ ఉంటాం, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యవహారంలో ఎక్కడో ఒక చిన్న ల్యాబ్సెస్, ఒక్క ఛాన్స్ అన్న పాపానికో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెత్తిన మోశారు. సో ఆ కంపెనీస్ అన్నింటినీ కూడా ఎలా మన లైవ్లోకి తీసుకురావాలి, ఎలా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి, మన తలసరి ఆదాయం ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని విజయనగరం జిల్లాని వెనుకబడిన జిల్లా కాకుండా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్చే క్రమంలో మీ అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు, మీ సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా మీ సోదరిలా నేను తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి దయ వల్ల, పైడితల్లి అమ్మవారి దయ వల్ల ఏ ముహూర్తాన్ని పైడితల్లి అమ్మవారి తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాను ఆ రోజు పండుగలో, ఆ రెండో రోజుకే నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అని చెప్పేసి అనౌన్స్ చేశాను. ఆ అమ్మవారి దయ కూడా మన అందరి మీద ఉంది. ఆ అమ్మవారి దయ, ఆ లక్ష్మీనరసింహస్వామి దయ, మీ అందరి ఆశీర్వాదంతో విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు విజయనగరం జిల్లా అభివృద్ధికి కూడా మీ అందరి సహాయ సహకారాలతో కృషి చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొక ప్రతిపాదన మీ అందరూ ఆమోదిస్తే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టేటప్పుడు విజయనగరం హెడ్ క్వార్టర్లు ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే 7 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో 7 సార్లు పెట్టుకుంటే మీకు కూడా అందుబాటులో ఉంటామని నా ఆలోచన. దయచేసి నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి మీ అందరికీ కూడా అక్కడ మీటింగ్ పెట్టుకుని మీ అందరి సాధక బాధలు కానీ మీ అందరితో కలిసే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఉన్న మా సోదరులందరినీ కూడా తెలియజేసుకుంటూ, నెక్స్ట్ జనరల్ బాడీ వెళ్ళి వల్ల ముందే ఖర్చు వేస్తాడు మా బంగారు రాజు. తప్పకుండా అన్న, తప్పకుండా మనందరం కలిసి కూర్చొని మాట్లాడి ఇది కూడా చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా కార్యాచరణలో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇక్కడికి పంపించి ఒక ఛాలెంజింగ్ టాస్క్నే నాకు అప్పచెప్పిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా, ఎన్డీఏ నేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.
For more videos like this, subscribe Big TV channel.